ఓం మహాగణపతే నమ, ఓం సరస్వతే నమ, ఓం ఐగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, రసవత్తరంగా సాగుతున్న సుందరాకాండ 18వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. గత వారంలో మనం చెప్పుకున్నామండి, సీతమ్మ వారి దగ్గర సెలవు తీసుకుని ఆవిడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి హనుమంతుల వారు తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడని మనం చెప్పుకున్నామండి. సముద్ర లగనం మళ్ళీ చేస్తున్నాడండి. ఈ తఫా తిరిగి వస్తున్నాడు. సముద్రం మీద హనుమంతుల వారు అలా పయనిస్తూ ఉంటే ఏదో ఓడ పయనిస్తున్నట్లుగా ఉందటండి. మేఘాల్లోకి లోపలికి బయటకు అలా తిరుగుతూ అలా వెళుతూ ఉంటే అది ఎలా ఉందంటే గరుత్మంతులా ఉన్నాడండి. ఎప్పుడైతే హనుమంతుల వారు సాగరాన్ని దాటుతూ దగ్గర మహేంద్రుడికి సమీపానికి వచ్చేటప్పటికి పెద్దగా సింహగర్జన చేశాడంటండి. ఆ సింహగర్జనకి దిక్కులు పిక్కటిల్లేయటండి. అక్కడ ఆ శబ్దాన్ని విని ఎంతో దీనావస్థలో కూర్చున్నట్టు వానరులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ శబ్దం వచ్చిన సైడ్ చూస్తూ హనుమంతుల వారు వస్తున్నాడని మనసులో తలిచి ఎంతో అంటే అందరి మొహాల్లో కూడా ఆనందం ప్రస్ఫుటం అయిందటండి. అలాగే హనుమంతుల వారు కూడా మిత్రులందరినీ చూడాలనే కోరికతో చాలా ఆనందంగా ఉన్నట్టు ఆయన కూడా తోకను కూడా అటు ఇటు తిప్పుతూ వస్తున్నాడంటండి. హనుమంతుల వారు ఉత్సాహభరితమైనటువంటి వానరులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారటండి. అప్పుడు జాంబవంతుడు ఇలా అన్నాడంటండి, సర్వదా కృత కార్యోసౌ హనుమాన్ నాత్ర సంశయ నహ్యస్యాకృత కార్యస్య నాద ఏవం విధో భవే. అంటే జాంబవంతుడు తన మనసులో మాట చెప్పండి, కార్యం సాధించుకునే హనుమంతుల వారు వస్తున్నారు, కార్యం సాధించకపోతే హనుమంతుల వారు ఇటువంటి గర్జన చేయడు, అంచేత కార్యం సాధించే వస్తున్నాడని చెప్పేసి వాళ్ళందరికీ ప్రకటించడం జరిగిందంటే. అంతే అక్కడున్న వారులందరూ కూడా మహా సంతోషపడిపోయి చెట్టు కొమ్మలెక్కి చిట్టాల కొమ్మలెక్కి అక్కడి నుంచి ఇటు అటు దొరుకుతూ మహానంద పరవశులైపోయారండి. హనుమంతుల వారు ఒక్కసారి పైనుంచి రెక్కలు లేనటువంటి ఒక పర్వతం ఏ విధంగా ఆకాశం నుండి నేల మీద పడ్డట్టు మహేంద్రగిరిపై వాలాడంటండి. ఆయన రాగానే వానరులందరూ కూడా ఆయన్ని అభినందిస్తూ ఆయనకి పూలు ఫలాలు కందమూలాలు అవన్నీ కూడా ఇచ్చారటండి. అప్పుడు హనుమంతుల వారు జాంబవంతుడు మిగిలిన పెద్దలు యువరాజు అంగదుడికి వీరందరికీ కూడా భక్తిపూర్వక నమస్కారం చేశాడండి. తర్వాత యువరాజు అంగదుడి చేయి పట్టుకుని దృష్ట సీత, చూశాను సీతని సింపుల్గా విషయాన్ని వెల్లడించేశాడంటండి. ఎప్పుడైతే హనుమంతుల వారు చూశానని అన్నాడో ఇక వాళ్ళందరికీ ఆనందానికి అద్దు లేకుండా పోయిందటండి. కేంద్రాలు కొట్టేస్తున్నాడు. ఎంత ఆనందపడిపోయారంటే మనం చెప్పలేనండి. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి మహేంద్రగిరి పర్వతం పైనే సుందరంగా రమణీయంగా ఉన్న ఒక స్థలంలో అందరూ కలిసి అక్కడ కూర్చున్నారటండి. అప్పుడు వానరులంతా ఏం జరిగిందో చెప్పంటే, లంకలో అశోకవనంలో నేను సీతమ్మ వారిని చూశాను, భయంకరమైన రాక్షసులు ఆమెను కాపలా కాస్తున్నారు, రాముని దర్శించాలని ఆమె తహతలాడుతూ ఉంది, ఉపవాసాలతో కృషించి ఉన్నది అని చెప్తాడండి. హనుమంతుల వారు ఇవన్నీ చెప్పిన తర్వాత మహా ఆనందంతో అందరూ గొంతులేశారటండి, జబ్బలు చేశారండి, వింత శబ్దాలు చేశారటండి. అప్పుడు అంగదుడు, హనుమ దాటేసావు సముద్రాన్నంతా, నీకు నీవే సాటి, నీ పరాక్రమం అసామాన్యమైనది, అద్భుతమైనది, అఖండమైనది, అంతేకాకుండా నీ ప్రభుభక్తి వర్ణించరానిది, మా భాగ్యం వల్ల నీవు సీతమ్మను చూడగలిగావు, ఇక రాముని శోకము తీరినట్లే అని అన్నాడంటండి. అప్పుడు జాంబవంతుడు అందులోకి పెద్ద కదండి, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సీతాన్వేషణకి నువ్వు బయలుదేరిన కాడి నుంచి ఇక్కడికి తిరిగి వచ్చే వరకు ఏం జరిగిందో చాలా వివరంగా మాకు అందరికీ తెలియచేయి అని అడిగాడంటండి. అప్పుడు హనుమంతుల వారు దక్షిణ వైపు తిరిగి నమస్కారం చేశాడండి. ఎందుకంటే వీళ్ళు ఉత్తర వైపు ఉన్నారు, శబ్దానికి ఆతల దక్షిణ వైపు హనుమంతుల వారు వెళ్ళి అక్కడే సీతమ్మ వారిని చూసి వచ్చారు. సీతమ్మ గారు అక్కడ ఉంది కాబట్టి నమస్కారం చేశాడు. జనరల్గా మనం దక్షిణ వైపు చూసి నమస్కారం చేయకూడదు, కానీ ఇక్కడ అమ్మవారు అక్కడ ఉన్నారు ప్రస్తుతం, అంచేత అటు తిరిగి నమస్కారం చేసి మొత్తం అంతా కూడా పూర్తిగా వివరంగా అన్నీ వివరించాడండి. ఇక్కడ సుందరాకాండలో ఒక విషయం చెప్పుకోవాలంటే, సుందరాకాండ అంతా చదువుతూ ఉంటాం, మళ్ళీ ఇక్కడ ఈ ఘట్టంలో మొత్తం అంతా ఏం జరిగిందో మొత్తం అంతా హనుమంతుల వారు చెప్తుంటే ఒకసారి రివిజన్ ఏంటి ఉంటుంది. మహేంద్ర పర్వతం నుంచి ఎగరటము, మైనాకని స్పృశించటము, తర్వాత సురసను జయించటము, విసిగని
చంపటం, లంకలో కాలు పెట్టడం, లంకినీని స్వాధీనం చేసుకుని లంకినీని జయించి లంకలో ప్రవేశించడము, తర్వాత రావణాసురుడి భవనాల్లోకి వెళ్ళటము, అక్కడ అన్నీ నెతకటము, తర్వాత అశోకంలో సీతమ్మ వారిని చూడటము, రావణాసురుడు వచ్చి ఆమెను భయపెట్టడము, రాక్షసాంగులు అందరూ కూడా సీతమ్మ వారిని భయపెడుతూ ఉండటము, తర్వాత అతను చూసి తాను సీతమ్మ వారితో మాట్లాడటము, నమ్మకం కలిగించడం కోసం రామకథని ఆవిడికి చెప్పటము, తర్వాత ఆవిడ విశ్వసించిన తర్వాత అంగుళికాన్ని ఇవ్వటము, ఆవిడ దగ్గర నుంచి ఆనవాళ్ళు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరటము, తిరిగి రాకుండా అక్కడ ఇంకో చోటకి వెళ్ళి వనాలన్నీ ధ్వంసం చేసి ఆ తర్వాత రావణాసురుడు మన మీదకి పంపిన కింకర్లని 80,000 మంది సైన్యాన్ని చంపడము, మంత్రి కుమారులను చంపడము, సేనాధ్యక్షులను చంపడము, ఇలా ఇది జరిగింది. తర్వాత అక్షయ కుమారులను చంపడము, జంబుమాలని వధ, ఇవన్నీ కూడా చెప్తూ చివరికి ఇంద్రజిత్తు రావటము, బ్రహ్మాస్త్రము, దానికి కట్టుబడినట్టు తను నటించటము, రావణాసురుని చూడటము, రావణాసుడికి హితోపదేశం చేయటము, ఈ హితోపదేశానికి రావణాసుడికి కోపం వచ్చింది, నా వలాన్ని తగలబట్టుకుని ఆజ్ఞాపించడము, తర్వాత లంకా దహనము, ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ ఒక్కసారి సీతమ్మ వారిని దర్శించుకుని ఆమె క్షేమంగా ఉందని దృఢపరుచుకుని నేను తిరిగి వచ్చాను. ఇది ఎంత నేను చేశాను, ఇంకా నేను చేయనిది మనం చేయాల్సింది అదంతా కూడా ఏం చేయాలో ఎలా చేయాలో మీరే ఆలోచించి అని చెప్పి వినమ్రంగా అంతా వివరంగా వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత హనుమంతుడు వారు ఇంకా ఎలా చెప్పారంటండి, సీతమ్మ వారి పాతివ్రత్యం ఉన్నతమైనది, ఉదాత్తమైనది, రాముల వారి కోరిక ఫలించినది, సుగ్రీవుని యొక్క ఉత్సాహం కూడా ఫలితాన్ని ఇచ్చింది, నాకు ఆమెపై భక్తి కుదిరింది, రావణాసురుడు మహాబలవంతుడు, మహాతపస్సంపన్నుడు, సామాన్యమైన వాడు కాదు, అతని క్రోధం ముందు అందరూ తల వంచాల్సిందే, సీతమ్మని స్పృశించి అపహరించినా కూడా అతను భస్మం కాలేదంటే అతను తప్పుబలమే దానికి కారణము. రామ లక్ష్మణుల దగ్గరికి మనం సీతమ్మను కూడా తీసుకుని వెళితే బాగుంటుందని నా అభిప్రాయము. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ పేర్లు కూడా అక్కడ లంకా నగరంలో ప్రతిబింబించేలాగా నేను చేసి వచ్చానంటే అక్కడ వీళ్ళ విజిటింగ్ కార్డులన్నీ నేను ఇచ్చి వచ్చాను, ఇదంతా నేనే చేశాను, ఇక చేయాల్సింది మీరు ఆలోచించనని మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగిందండి. యదాతు రామస్య మితిర్నివిష్ట తదా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం అని అన్నాడండి. రాముని ఆలోచనలను అనుసరించి మనం కార్యసిద్ధికి పూనుకోవటం మంచిది, కానీ మన ఇష్టం మన చిత్తానికి తోచినట్టు మనం మన ఇష్టం చేయటం సముచితము కాదు అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ రాముని ఆలోచనలకు అనుగుణంగానే మనం చేయాలి అనేటువంటి జాంబవంతుల వారు చెప్పిన ఈ అక్షరాలు చాలా చాలా ముఖ్యమైనవి. అంటే రామ భావానికి అనుగుణంగా మనం నడుచుకోవాలని చెప్పడం జరిగిందండి. ఇక్కడ మరి హనుమంతుల వారు లంకలోకి వెళ్ళి చాలా చేశాడు కదండి, కానీ రాముల వారు ఏం చెప్పాడు, సీత ఎక్కడ ఉందో చూడు, రావణుడు ఎక్కడ ఉంటాడో కనుక్కో, ఈ రెండు మూలనే చెప్పాడు ఆయనకి. కానీ వెళ్ళాడు, రావణాసురుడు అడ్రస్ తెలుసుకున్నాడు, సీతమ్మ వారిని చూశాడు, వచ్చేసి ఆ విషయం చెప్పాలి అంతే కదండి. కానీ ఈయన చాలా చేశాడు. అవన్నీ ఎందుకు చేశాడు, అవన్నీ రామ భావనకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని మనం ఒక్కసారి ఆయన ఏమేం చేశాడో ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. చాలా అద్భుతమైన విషయాలండి ఇవన్నీ, అన్ని పుస్తకాలను కూడా మీకు దొరకవు, ఒక్కసారి వినండి. ఈ సమయంలో రాముడైతే ఏం చేస్తాడు, ఇలా ప్రతి సందర్భంలో అనుకుని ఆలోచించి హనుమంతుల వారు ప్రవర్తిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు అండి. దీన్ని రామ భావన అనుకోవచ్చు అండి. ఇదంతా ఆలోచించి లంకంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇలా లంకను ధ్వంసం చేయడం వల్ల ఏం జరిగింది మీకు ముఖ్యంగా సినాప్సిస్గా చెప్తానండి, వినండి. రావణుడి కాలబలంలో కింకర్లు ప్రధానమైన వారండి. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, 80,000 మంది కింకర్లు పంపించాడు హనుమంతుల వారిని పట్టి తీసుకురావడానికి, బంధించి తీసుకురమ్మని. వాళ్ళందరినీ చంపేశాడండి. సో రావణాసురుడి సైన్యంలో కాలబలం వీక్ అయిపోయిందండి. విరూపాక్షాది సైన్యాధ్యక్షులను చంపడం వల్ల సైన్యంలో భయం మొదలైందండి. 7 మంత్రిపుత్రుల మరణంతో ఆ మంత్రుల్లో భయం మొదలైందంటండి. ఓ పక్కన పుత్రశోకం, మరొక యుద్ధం వంటి భయం కలిగిందంటండి. పెద్ద వాళ్ళు అంటే సైన్యాధ్యక్షులు, మంత్రిపుత్రులు, జంబుమాలి, ఇలాగా ఎంతోమంది చనిపోయారు.
అయినా రావణాసురుడు ధైర్యంగా ఉంటాడు అనుకుంటే స్వయంగా రావణాసురుడి ప్రియపుత్రుడు అక్షయ కుమారుడే చనిపోయి రావణుడు కూడా శోక సముద్రంలో ఉన్నాడు, పైకి కనపట్టలేదు. అంచేత మనం ఆయన నమ్మి యుద్ధానికి వెళ్ళడం కంటే మన ప్రాణాలను మనం రక్షించుకుంటే మంచిదనే భావన రాక్షసుల్లో కలిగింది. చైతన్య ప్రాకారాలు పగలగొట్టడం, పెద్ద పెద్ద భవాలను కూల్చడం, ఇవన్నీ కూడా హనుమంతుల వారు చేశారండి. యుద్ధం అంటే ప్రత్యక్షంగా యుద్ధమే చేస్తారు ఆ రోజుల్లో. కానీ ఈయన ఇవన్నీ కూడా పాడు చేశారు. అంటే వానరులు ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. యుద్ధంతో పాటుగా ఇలా కూడా చేస్తారనే ఒక విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు హనుమంతుల వారు ప్రవర్తించారు. త్రిచిట మొదలకి రాక్షస స్త్రీలందరికీ కూడా సీతమ్మ వారి మీద విశ్వాసం కుది ఈమె సామాన్యమైన మహిళ కాదు, ఈమె మనల్ని రక్షిస్తుంది అనేటువంటి నమ్మకమైన విశ్వాసం సీతమ్మ వారి మీద వారికి కలిగిందంట. ధైర్యంతో రావణాసుడితో మాట్లాడిన తీరు, సీతమ్మను తిరిగి ఇచ్చేస్తే ఈ గొడవ ఎక్కడితో ఆగిపోతున్న ధైర్యంగా చెప్పిన తీరు, దొంగలా కాకుండా దొరతనంగా వ్యవహరించిన తీరు కూడా రాక్షసులందరికీ కూడా నచ్చిందటండి. తమ పక్షంలోని విభీషణుడు కూడా రావణాసుని వ్యతిరేకించాడని తెలిసి తమ చేసేది అధర్మమేమని వాళ్ళందరికీ కూడా భయం పట్టుకుందటండి. వామ్మో, బ్రహ్మాస్త్రం కూడా ఈ వానరుని ఏమీ చేయలేకపోయింది అని వాళ్ళలో భయం కలిగిందంటే. ఒక వానరుడు వస్తేనే లంకంతా ఇంత చిత్రపథంగా సర్వనాశనం చేశాడే, ఇక వానర సైన్యం రాముడు వస్తే ఏమైపోతుందో అనేటువంటి భయాన్ని కలగజేశాడంటే. మరి హనుమంతుల వారు లంకను ఎందుకు ధ్వంసం చేశారు అని మనం ఆలోచించుకున్నట్లయితే పైపైకి కనపడే వ్యక్తి కాదండి హనుమంతుల వారు. చాలా అద్భుతమైన ప్రజ్ఞావంతుడు, ఎన్నో విషయాలు తెలిసినవాడు. ఈయన లంకానగరాన్ని అంతాను చూశాడు కదండి. ఈయనకి అర్థమైంది రావణాసుడి యొక్క ఐశ్వర్యము, సంపద, దీనికి అంతటికీ కారణం లంకానగరం యొక్క అద్భుతమైన వాస్తు. దీన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పి మనసులో ఆలోచించుకుని ఇవన్నీ చేశాడండి. స్వామి భక్తుడు, స్వామి కార్యము ఎలా సఫలం చేయాలి, స్వామివారి మీద భారం ఎక్కువ పడకుండా తనే చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవన్నీ చేశాడనమాట. నెంబర్ 1, బలంగా ఉండి చక్కటి నీటిపారుదల వ్యవస్థ అంతా ఉన్నటువంటి ఆ ఈశాన్యాన్ని అంతా ఛిద్రం చేసేసి బద్దలుకొట్టిన భవనాల యొక్క చర్చా చెదారాలు, విరగొట్టిన చెట్లు అన్నీ ఈశాన్యం సైడ్ ఎత్తిపెట్టి నీళ్ళన్నీ కూడా ఎత్తి వెళ్ళకూడదు అంటే ఆగ్నేయ వైపు వెళ్ళేలా చేశాడంటే. అలాగే ఈశాన్యంలో ఉన్న జల యంత్రాలన్నింటినీ కూడా ఆగ్నేయ వైపు విసిరేశాడటండి. దక్షిణ పశ్చిమాల్లో ఉన్నటువంటి ప్రాకారపు గోడలు తూర్పు ఉత్తరానికంటే ఎక్కువ ఉన్నాయి, వాటిలన్నీ బద్దలు కొట్టి అంతా రివర్స్ చేశాడట. నైరుతిలో ఎత్తైన క్రీడా పర్వతాలు, బరువైన మేడలు ఉంటే వాటినన్నింటిని ఎత్తులను తగ్గించి కొన్నింటిని ధ్వంసం చేసి ఆ ఎత్తులన్నింటిలో కూడా తూర్పు ఉత్తరాల్లో ఉండేట్టుగా చేశాడటండి. సింహద్వారాలను కాల్చేసి గదికి మధ్య ఉన్న గోడలన్నింటినీ కూల్చేసి గదుల మధ్య ఉంటే ఆయం అంటారు చూసండి, ఆ ఆయాన్ని అంటే ఆ కొలతలన్నింటి కూడా బీభత్సం చేసి పారేశాడటండి, మార్చేశాడు అనమాట. అగ్నేయంలో నాటిన అగ్ని సంబంధమైనటువంటి వృక్షాలు, రావి, జువ్వి అటువంటి వృక్షాలన్నింటినీ కూడా పీకి ఆతల పాడేశాడు. సముద్రం దాటి రాగానే డైరెక్ట్గా రావణాసురుడు ఇల్లు కనబడేటట్టుగా మధ్య ఉన్న చెట్లు పుట్లు మొత్తం అన్నింటినీ ధ్వంసం చేసి పారేశాడండి. ఇవన్నీ చూసిన తర్వాత విభీషణుడు అలాగే కాస్త పాజిటివ్ ఆలోచనతో ఉన్నవాడు, ధర్మంగా నడిచే వ్యక్తి, ఆయనకి రామునిపై ప్రేమ పెరిగిందటండి. ఆయన్ని రామదాసుని చేశాయని వాల్మీకి వారు చెప్తారు. ఇదంతా కూడా రామ భావనతోనే జరిగింది. అందుచేతే రాముల వారు చెప్పింది ఏమిటండి, సీతాదేవి దీవించి ఉందా, రావణాసురుడు ఎక్కడున్నాడో కనుక్కోమంటే ఇవన్నీ చేశాడండి. ఆంజనేయ స్వామి తిరిగి వచ్చిన తర్వాత కూడా రాముల వారు హనుమంతుడిని ఇవన్నీ నువ్వు ఎందుకు చేసేవని ఆయన అడగలేదు. అర్థమైందండి హనుమంతుడు ఎంత దురంధరుడు. ఇప్పుడైనా మీకు అర్థమైందండి హనుమంతుల వారు ఎంత దూరదృష్టి కలవారో, ఎంత ముందు చూపుతో ఈ పనులన్నీ చేశాడు. జాంబవంతుడు చెప్పింది బాగుందని కపివీరులందరూ కూడా నిర్ణయం చేసి అందరూ కలిసి రాముల వారి దగ్గరికి వెళ్దామని ముందుగా హనుమంతుని పెట్టుకుని అందరూ కూడా ఆకాశ మార్గాన్ని బయలుదేరేటండి. ఆనందంగా ఆకాశంలో ఎగిరి వెళుతున్న ఈ వానరులందరూ కూడా మార్గం మధ్యలో మంచి ఫలాలతోటి పుష్పాలతోటి ఉన్నటువంటి ఒక ఉద్యానవనాన్ని చూశారండి. అదే మధువనము. ఈ మధువనము సుగ్రీవి వారిది. అతని మేనమామ దదిముఖుడైన దీన్ని అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడండి. ఎప్పుడైతే వానరులందరూ కూడా మధు తాగాలనేటువంటి తమ కోరికని వెల్లడించారో అప్పుడు అంత విజయ గర్వంలోనే ఉన్నారు కదండి, మంచి మూడ్లో ఉన్నారు కదండి. ఒక పర్మిషన్ ఇచ్చేసారంటే అంగదుల వారు. అలాగే ఒక సమయంలో ఆంజనేయ స్వామిని కూడా ఎవరిని వస్తే నేను చూసుకుంటాను, మీరు కానివ్వండి, మీ ఇష్టం వచ్చినంత తినండి, తాగండి, మధును గ్రోలండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చేటికి
పరమానంద భరితుడిపోయి ఇష్టవంతుడిని ప్రవర్తించి ఆ వనంతా కూడా అక్కడ హనుమంతుల వారు ఏ విధంగా లంకాలైన ధ్వంసం చేశాడో ఆ వనంతా కూడా పాడు చేశారండి. దధిముఖుడు వస్తే ఆయన కూడా 2 తైలించారంటండి. ఆయన వెళ్ళి సుగ్రీవారి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్తే ఇప్పుడు సుగ్రీవుడు వీరికి ఇంత ధైర్యం లేదు, వానరులు ఇప్పుడు ఇలా ప్రవర్తించరు అంటే తప్పకుండా సీతాదేవి ఆచూకు తెలిసే ఉంటుంది, అంచేత వీళ్ళు ఎలా ప్రవేశిస్తున్నారో తొందరగా వారిని మా దగ్గరికి ప్రవేశపెట్టు అని చెప్పి దధిముఖుడికి ఆజ్ఞ ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడైతే సుగ్రీవుడు ఇలా అన్నారో రామ లక్ష్మణుల ముఖంలో కూడా సంతోష ఛాయలు కనపడ్డాయటండి. వీరు వచ్చే లోపల సుగ్రీవుడు రాముల వారితో ఇలా అంటున్నాడు, రామ చింతించుకు, మంచి సమయం ఆసనమైనది, శుభవార్త మనం త్వరలోనే వింటాము. శుభవార్త లేకపోతే సీతమ్మ జాడ తెలియకపోతే అంగదుడు నా వద్దకు వచ్చే సాహసమే చేయడు అని ఇలా చెప్తుంటే ఈ లోపల వానరులందరూ వచ్చిన శబ్దం వినిపిస్తుందండి. అప్పుడు హనుమంతుల వారిని ముందు పెట్టుకుని మొత్తం అందరూ కూడా శ్రీరాముల వారి దగ్గరికి వస్తారు. అప్పుడు హనుమంతుడు వినయంగా రాముల వారికి నమస్కరించి ఇలా అంటాడండి, దృష్టా దేవేతి హనుమద్వదన దమృతోపమం ఆకన్యవచనం రామో హర్షమాపసలక్షణ. చూశాను సీతాదేవిని. హనుమంతుని నోటి నుంచి వెలువడిన ఆ మాటలకి రాముడు లక్ష్మణుడు ఎంతో ఆనందాన్ని అనుభవించారటండి. హనుమంతుడు తప్పకుండా ఈ రామకార్యాన్ని సాధిస్తాడని సుగ్రీవుడు చెప్పడం చేత సుగ్రీవు వైపును చూసి లక్ష్మణుడు గౌరవభావంగా చూశాడంటండి. అప్పుడు రాముల వారు, వానర వీరులారా, సీతమ్మ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఈ వివరాలన్నీ నాకు సవివరంగా చెప్పమని అడిగితే ఈ వానర వీరులందరూ కూడా ఆంజనేయ స్వామిని కాస్త ముందుకి తోసారటండి వివరాలన్నీ చెప్పమని. అప్పుడు మరొకసారి ఆయన దక్షిణ వైపు తిరిగి నమస్కరించి 100 యోజనాలు పడవనటి ఈ సముద్రాన్ని దాటి సీతమ్మ వారిని వెతుకుతూ వెళ్ళాను. దక్షిణ సముద్ర తీరంలో దుర్మార్గుడైన రావణుని లంక ఉంది. తత్ర దృష్టామయ సీత రావణాంతఃపురే సతీ సంయస్య త్వయి జీవంతి రామ రామ మనోరథం. అమ్మా, రావణి అంతఃపురంలో నేను పతివ్రత అయిన సీతమ్మ వారిని చూశాను. ఆమె తన మనోరథాలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతుంది. సీతమ్మ పాతివ్రత్యంతో ఉంది, జీవించి ఉంది అని చెప్పాయంటండి. ఇక్కడ మన శ్లేషను అర్థం చేసుకుంటే పాతివ్రత్యంతో ఉంది, జీవించిందని చెప్పడం జరిగిందండి. పాతివ్రత్యం ఉండి జీవించలేకపోయినా నిష్ఫలమే, జీవించి ఉండి ప్రాతివ్రత్యం లేకపోయినా 2 నిష్ఫలమే. అందుచేతనే ఇక్కడ ఈ పదవాక్యాల్ని వాల్మీకి వారు రాయటం జరిగింది. రామ, అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య నేను అమ్మవారిని దర్శించాను. ఆమె తీవ్రమైన దుఃఖంతో ఉంది, ఏకవస్త్రం ధరించి ఉంది, నేల మీదే పడుకుంటుంది, కృషించి ఉంది. ఆమె మనోరథాలన్నీ కూడా నీపైనే ఉన్నాయి. నేను ఇక్ష్వాకు వంశ చరిత్రను ఆమె ముందు కీర్తించాను. ఆమెకు నా మీద విశ్వాసం ఏర్పడింది. తర్వాత రామ సుగ్రీవుల మైత్రి గురించి వివరించాను. ఆమె చాలా సంతోషించింది. అమ్మ తన ఆనవాలుగా చిత్రకూటంలో జరిగిన కాకాసర వృత్తాంతాన్ని మణిశిలతో బొట్టు దిద్దటం గురించి తన ఆనవాలుగా చెప్తూ, అంతేకాకుండా ఈ చూడామణిని కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఆ చూడామణిని తీసి రాముల వారి చేతిలో పెడితే రాముల వారు ఆ చూడామణిని తీసి దుఃఖిస్తాడండి. ఈ చూడామణిని చూడగానే నా తండ్రి అయిన దశరథుడు, మా మామ జనకులు నాకు గుర్తుకు వచ్చారు అని చాలా బాధపడుతూ అంటాడండి. ఆ సీత ఏమంది, నాకు ఏం చెప్పమంది అని అడగటం జరుగుతుందండి. రాముడు సైన్యంతో వచ్చి రావణాసురుని చంపి నన్ను తీసుకువెళ్ళితే సముచితంగా ఉంటుంది అని తన అభిప్రాయం చెప్పింది. అంతేకాకుండా రామ, కాకిని శిక్షించిన నా రాముడు రావణుని ఎందుకు శిక్షించట్లేదు అని అడిగింది. అప్పుడు నేను, అమ్మా, అతి త్వరలోనే రామ లక్ష్మణులు నా భుజాల మీద నేను లంకలోకి వస్తారు, సమస్త వానర సైన్యం ఇక్కడికి వస్తుంది, రావణుని వధ చేసి నిన్ను ఈ చెర నుంచి విముక్తి చేస్తారని చెప్పి భరోసా ఇచ్చాను. అప్పుడు అమ్మవారు, ఆంజనేయ, వాయుదేవుడు, గరుత్మంతుడు నీవు మాత్రమే దాటగలవు, మరి ఎలా వస్తారు ఈ లంకలోకి సముద్రాన్ని దాటి అని అడిగితే, అమ్మ, నేను దూతగా వచ్చాను, దూతగా వచ్చిన వాళ్ళు సామాన్యుల్ని పంపుతారు, నేను సామాన్యుడిని, నాకంటే అత్యంత బలవంతులు ఎంతోమంది ఉన్నారమ్మా, మేమందరం వస్తాము, విజయం తథ్యము, నీకు ఈ చరణాన్ని విడిపించి రాముల వారు నిన్ను తీసుకెళ్తారు, రావణుని వధ తథ్యము అని నేను అమ్మవారికి భరోసా ఇచ్చాను. ఇలా ఆమెకు తృప్తికరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి వచనములతో మనసుకి సంతోషాన్ని కలిగించాను.
ఆమెకి భరోసాను కలిగించాను. ప్రస్తుతం ఆమె నిర్మల మనసుతో ప్రశాంత చిత్తంతో ఉంది అని హనుమంతుల వారు తెలియజేస్తారండి. హనుమంతుల వారు చెప్పిన ఈ మాటలన్నీ విన్న తర్వాత శ్రీరాముడు ప్రసన్నుడై ఎంతో సంతోషించి హనుమంతుల వారిని ఈ విధంగా ప్రశంసిస్తున్నాడంటండి. హనుమంతుడు వచ్చినటువంటి ఘనకార్యాలు ఈ లోకంలోనే అత్యుత్తమమైనటువంటివి, అనితర సాధ్యమైనటువంటిది, ఎవరికి ఊహకు కూడా అందనిది. ఈ సముద్ర లగ్నాన్ని వాయువు, గరుత్మంతుడు, హనుమంతుడు మాత్రమే చేయగలరు. ఇంక ఎవరికి సాధ్యము కాదు. ప్రభువు అప్పగించిన పనులలో తన దగ్గర తాకత్తు ఉంటే దాన్ని సక్రమంగా చేసి ఆ పనికి భిన్నంగా కాకుండా దానికి అనుసరించి ఉన్నట్టు పనులు కూడా సక్రమంగా నిర్వహించేవాడే అత్యుత్తమైనటువంటి భృత్యుడవుతాడు. అలాగే కాకుండా ప్రభువు చెప్పిన వాటిని మాత్రమే సక్రమంగా నిర్వర్తించేవాడు మధ్యముడు. తను చేయగలిగిన శక్తి ఉన్న ప్రభు చెప్పిన కార్యాన్ని వదిలేసి తన ఇష్టోచ్చుగా ప్రవర్తించేవాడు ఇప్పుడు సేవకులలో అధముడు అవుతాడు. మహాత్ముడైనటువంటి సీతాదేవి జాడని తెలిపిన హనుమకి నేను ఏమి వేయాలో నాకేమీ అర్థం అవటం లేదు, ఎటువంటి ప్రత్యుపకారం చేయాలో కూడా దీనుడే ఉంటిని ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నా మనసు పరిపరి విధాల పరితపిస్తుంది. అందుచేత నేనున్న ప్రస్తుత పరిస్థితిలో ఇంతకంటా నేను ఏమి ఇవ్వగలని హనుమంతునికి గాఢ ఆలింగనాన్ని ఇచ్చాయంటండి. ఆహా, ఏమి భాగ్యము, ఏమి భాగ్యము! హనుమంతుల వారికి దక్కిన ఈ అద్భుతమైన ఆలింగన భాగ్యము మరి ఎవరికి దొరకలేదు, చేతిలో ఎక్కడ వినలేదు. సాక్షాత్ శ్రీమన్నారాయణ రూపుడైనటి రాముల వారి పరిశ్రమంగాన్ని హనుమంతుల వారు అనుభవించారు. ఎంత పులకించిపోయాడే కదా. ఇదండి స్వామి కార్యాన్ని తన కార్యంగా తీసుకొని ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆలోచించకుండా నిర్వర్తిస్తే ఏం జరుగుతుందనడానికి ఈ సుందరాకాండే నిదర్శనము. మనం కూడా జీవితంలో ఏదైనా ఒక పని చేయాలన్నా అది ఆఫీస్ పని అవచ్చు, మన వ్యాపారం అవచ్చు, మన వ్యక్తిగతం అవచ్చు, చేయాలనుకున్న పని మీద మనసు లగ్నం చేసి మధ్యలో ఎన్నో విఘ్నాలు వస్తుంటే వాటినన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు. అల్టిమేట్గా మనం దాన్ని సాధించాలి. ఇదేనండి మనకు సుందరాకాండ చెప్పింది. ప్రియమైన ఆత్మబంధువులారా, అయితే ఈ సుందరాకాండ ఎక్కడితో ఆపడం కుదరదు. మనం శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కూడా మళ్ళీ వారం చెప్పుకున్న తర్వాత అక్కడితో పరిసమాప్తం అవుతుంది. మీరు ఇంట్లో చదువుకున్నా కూడా ఈ విధంగానే చేయాలి. సుందరాకాండ అంతా పారాయణం చేయాలి. ఆ తర్వాత మనసులో రామరావణ యుద్ధాన్ని మీరు భావించాలి. ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కూడా చదివి పారాయణాన్ని ముగించాలి. ఇక్కడ కూడా మనం అదే చేద్దాం. మళ్ళీ వారం మనం శ్రీరామ మహావైభవమైనటువంటి శ్రీరామ పట్టాభిషేకాన్ని కూడా మనం కూడా స్మరించుకుందాం. జన్మని పులకంప చేసుకుందాం. మరి ఈ వేళకి సెలవామని రామ 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 శ్రీరామ రామ 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 ఓం తత్సత్.